ನಾಯ್ಡು ಸುದ್ದಿಗೋಷ್ಠಿ. ಟಿಟಿಡಿ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸಭೆ ಬಳಿಕ ಸುದ್ದಿಗೋಷ್ಠಿ. ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ನಡೆದಂತಹ ಸಭೆ. 74ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಾರ್ಯಸೂಚಿ ವಿಷಯಗಳ ಕುರಿತು ಚರ್ಚೆ. ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಾರ್ಯಸೂಚಿ ವಿಷಯಗಳ ಕುರಿತು ಚರ್ಚೆ ಕೂಡ ಆಗಿದೆ. ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ನಡೆದಂತಹ ಸಭೆ ಇದು. ಸಾಕಷ್ಟು ವಿಚಾರಗಳ ಬಗ್ಗೆ ಚರ್ಚೆಯನ್ನ ಮಾಡಲಾಗಿದೆ. ಟಿಟಿಡಿ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸಭೆ ಬಳಿಕ ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯನ್ನ ನಡೆಸಿದ್ದಾರೆ. ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರ ಸುದ್ದಿಗೋಷ್ಠಿ. ಸಾಕಷ್ಟು ವಿಚಾರಗಳ ಬಗ್ಗೆ ಹಾಗೆಯೇ 74ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಾರ್ಯಸೂಚಿ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಚರ್ಚೆಯನ್ನ ಮಾಡಲಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ಏನೆಲ್ಲ ಚರ್ಚೆಗಳು ಆಯಿತು ಅಂತ ಹೇಳಿ ತಿಳಿಸಬೇಕನ್ನುವಂತಹ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯನ್ನು ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. ಟಿಟಿಡಿ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸಭೆ ಬಳಿಕ ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯಾಗಿದೆ. ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ನಡೆದಂತಹ ಸಭೆ ಇದು. 74ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಾರ್ಯಸೂಚಿ ವಿಷಯಗಳ ಕುರಿತು ಚರ್ಚೆಯನ್ನು ಮಾಡಲಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ಏನೆಲ್ಲ ಮೀಟಿಂಗ್ನಲ್ಲಿ ಚರ್ಚೆಗಳು ಆಯಿತು ಅದನ್ನು ತಿಳಿಸಬೇಕನ್ನುವಂತಹ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯನ್ನು ಸಹ ಮಾಡಲಾಗಿದೆ. ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ. ಸಾಕಷ್ಟು ವಿಚಾರಗಳ ಬಗ್ಗೆ ಏನೆಲ್ಲ ಆಗು ಹೋಗುಗಳು ಹಾಗೆಯೇ ಏನೆಲ್ಲ ಹೊಸದಾಗಿ ಕ್ರಮವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು ಎಲ್ಲ ವಿಚಾರಗಳ ಬಗ್ಗೆ ಚರ್ಚೆಯನ್ನು ನಡೆಸಲಾಗಿದೆ. ಟಿಟಿಡಿ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸಭೆಯಲ್ಲಿ ಬಳಿಕ ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದ್ದಾರೆ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು. ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ನಡೆದಂತಹ ಸಭೆ ಅದು. 74ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಾರ್ಯಸೂಚಿ ವಿಷಯಗಳ ಕುರಿತು ಚರ್ಚೆಯನ್ನ ಮಾಡಲಾಗಿದೆ. ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರ ಸುದ್ದಿಗೋಷ್ಠಿ ಅದು. ಟಿಟಿಡಿ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸಭೆ ಬಳಿಕ ಸುದ್ದಿಗೋಷ್ಠಿ ನಡೆಸಲಾಗಿದೆ. ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರ ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ನಡೆದಂಥ ಸಭೆದು. 74ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಾರ್ಯಸೂಚಿ ವಿಷಯಗಳ ಕುರಿತು ಚರ್ಚೆಯನ್ನ ನಡೆಸಲಾಗಿದೆ. ಸಾಕಷ್ಟು ಕುತೂಹಲವನ್ನು ಸಹ ಮೂಡಿಸ್ತಾ ಇದೆ. ಏನೆಲ್ಲ ವಿಚಾರಗಳ ಬಗ್ಗೆ ಚರ್ಚೆಗಳು ಆಗಿರಬಹುದು ಅಂತ ಹೇಳಿ. ಹಾಗಾಗಿ ಸಾಕಷ್ಟು ನೋಡಿ 74ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಾರ್ಯಸೂಚಿ ವಿಷಯಗಳ ಕುರಿತು ಚರ್ಚೆಯನ್ನ ಮಾಡಲಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ಏನೆಲ್ಲ ವಿಚಾರಗಳ ಬಗ್ಗೆ ಚರ್ಚೆಯನ್ನು కోయంబత్తూరు జిల్లాలో ఈ జీ స్క్వేర్ అనేటువంటి సంస్థ 19.43 ఎకరాలు ఈ టిటిడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని టిటిడి స్వాధీనం చేసుకునేదానికి ఈరోజు టిటిడి బోర్డు ఆమోదం తెలిపింది. అదేవిధంగా మహారాష్ట్రలోని నవీ ముంబైలో టిటిడి నూతనంగా నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తరహాలో మరో సంప్రోక్షణ జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి ప్రభుత్వం అనుమతికై వివరించాలని చెప్పి ఈ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నవీ ముంబైలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్నటువంటి శ్రీవారి ఆలయం పక్కనే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చులను భరించేందుకు ఇప్పుడున్న ప్రస్తుతమైనటువంటి టిటిడి బోర్డు సభ్యులైనటువంటి శ్రీ సౌరభ్ బోరా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ ఆయన మొత్తం ఖర్చులన్నీ కూడా ఆయనే పెట్టుకొని ఈ టెంపుల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆయన ముందుకొచ్చారు. అదేవిధంగా తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం 1లో 3.61 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయటకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుపతిలోని అలిపిరి వద్ద
4.71 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం యాగశాల నిర్మించేందుకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజును టిటిడి ఆస్థాన విద్వాన్ గా నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2.71 కోట్లతో రాజగోపురం నిర్మించడానికి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి ఇవన్నీ కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమలలో నూతనంగా పరిపాలనా భవనాన్ని ఒకటి నిర్మించేందుకు ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవటం జరిగింది. సత్యసాయి జిల్లాలో లేపాక్షి అనేటువంటి ఊర్లో నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. దాతల ప్రివిలేజ్ కు సంబంధించిన విధి విధానాలను ఏర్పాటు చేయడానికి టిటిడి బోర్డు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం చేయడం జరిగింది. ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని టిటిడి స్వాధీనం చేసుకొని అక్కడ ఆలయం నిర్మించేదానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో పెండింగ్ వర్క్స్ అన్ని ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో కూడా ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో వాటిని కూడా కన్సిడర్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డు, ఐడి కార్డు ఇవన్నీ జారీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ లో భాగంగా ఇప్పుడు ఇస్తున్న 3 లక్షలకు అదనంగా మరో 2 లక్షలు రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయక స్వామి ఆలయం సమీపంలో 4.25 కోట్లతో బస్సుల తనిఖీల కోసం ఇప్పుడు ఉపయోగిస్తున్న వాటికి అదనంగా శాశ్వత షెడ్లను ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ధూపదీప నైవేద్యం పథకం కింద ప్రస్తుతం ప్రతి నెల అర్చకులకు ఇస్తున్నటువంటి 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. టిటిడి శ్రవణంలో వినికిడి లోపం నిమిత్తం శిక్షణ పొందుతున్న విద్యార్థులకు 150 వినికిడి పరికరాలను ఉచితంగా పంపిణీ చేయాలనేటువంటిది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే టిటిడి ఉద్యోగులకు ఇచ్చినటువంటి అక్కడ ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటిని గత 2-3 ఏళ్లుగా ఎవరు పట్టించుకోలేదు. దానికి ఏం చేయాలనేటువంటి సుదీర్ఘంగా బోర్డులో చర్చించడం జరిగింది. దీనికి ఒక 5 మందిని ఎక్స్పర్ట్ కమిటీని వేస్తాం, బోర్డు మెంబర్లు, తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులు, యూనియన్ వాళ్ళని అందరిని కూడా ఒక 5-6 మంది సభ్యులను వేసి కమిటీ వేసి దాన్ని రిపోర్ట్ తీసుకొని పనులు ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు అయినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు.
అంటే దానికి అక్కడ ఒక డివైడర్ ఉంది కదా, ఆ డివైడర్ నుంచి అటు బస్సులు అటు పోయేటట్టుగా చేద్దాం అనేది. తర్వాత ఈ అలిపిరి దగ్గర ఏదైతే మనం పెద్ద కాంప్లెక్స్ కడదాం అనుకున్నామో అది కూడా ఒక 1 month లో ఒక రూపురేఖలు తీసుకొచ్చి అక్కడ స్థలం కూడా సెలెక్ట్ చేసి అది కూడా 1-2 months లో ఫౌండేషన్ స్టోన్ వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అదే విధంగా మనకి గోడౌన్ లేదు ఎక్కడ కూడా, మనం కనీసం 1 month కోసం కొనే సరుకులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలు లేకుండా దాన్ని కూడా ఈ గోడౌన్లు కూడా కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం, అది ఒక 15 ఎకరాల్లో గోడౌన్లు కూడా త్వరలోనే కట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. రహదారులు ఏం కాదు, పైన హిల్స్ లో ఉన్న వాటికి కొన్ని పేర్లు పెడదాం. ఏంటది? అది వేరు, ఇది ఇప్పుడు ఉన్నది ఏదైతే కొంత 300 ఎకరాలు